ఆ నలుగురు కాన్సెప్ట్ వెనక థియేటర్లపై గుత్తాధిపత్యమే ఇన్నాళ్ళు మనకు కనిపించింది. కానీ అంతకు మించిన దోపిడీ మరొకటి ఉందని ఏపీ డిప్యూటీ సీఎం డౌట్. ఇప్పుడు దాని అంతు తేల్చేందుకు రెడీ అయ్యారు. అసలు థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి కారణం కూడా ఆ దోపిడీయే అని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇంతకీ థియేటర్ల గుత్తాధిపత్యానికి మించిన ఆ దోపిడీ ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం ప్రకటనతో టాలీవుడ్ షేక్ అవుతోంది. ఆ నలుగురు కాన్సెప్ట్ లో తాము లేమని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రెస్ మీట్లు పెట్టి వివరణలు ఇచ్చుకున్నారు. కానీ బొమ్మ అంతటితో ఆగిపోలేదు. థియేటర్స్ బంద్ కాన్సెప్ట్ కాస్త తిరిగి బూమరాంగ్ అయ్యే సిచ్యువేషన్ వస్తోంది. ఆ నలుగురి కాన్సెప్ట్ వెనక మరో భాగోతం నడుస్తోందని పవన్ టీం అనుమానిస్తోంది. అదే క్యాంటీన్ల నిర్వహణ. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లోని క్యాంటీన్లలో ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. వాటర్ బాటిల్ దగ్గర నుండి పాప్కార్న్ దాకా బాదుడే బాదుడు అన్న కాన్సెప్ట్ కొనసాగుతోంది. నలుగురున్న ఓ ఫ్యామిలీ సినిమా థియేటర్ కు వెళ్తే మినిమం 3,000 నుంచి 4,000 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. గతంలోనూ దీనిపై చర్చ జరిగింది. అధికారులు దాడులు చేసి జరిమానాలు కూడా విధించారు. అయినా సరే దోపిడీకి మాత్రం చెక్ పడలేదు. ఇప్పటికీ అవే ధరలు కంటిన్యూ అవుతున్నాయి. అందుకే థియేటర్లలో క్యాంటీన్ల నిర్వహణ, తినుబండారాల బండారం బయటపడాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఎప్పుడో సంక్రాంతి, దసరా, దీపావళి ఈ సీజన్లలో తప్ప థియేటర్స్ కళకళ్లాడిందే లేదు. ఇప్పుడైతే మరీ ఈగలు తోలుకుంటున్న సిచ్యువేషన్. కారణం పెద్ద సినిమాలు లేకనే కదా అంటారా? కాదు, థియేటర్స్ కొచ్చి చూసేంత స్టామినా సినిమాలో ఉన్నా అంత ఖర్చు పెట్టేంత స్తోమత ఆడియన్స్ లో లేకపోవడం. థియేటర్స్ అంటేనే భయపడుతోంది మధ్యతరగతి కుటుంబం. థియేటర్స్ దోపిడీకి మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీలు పిల్లా పాపలతో సినిమాలు చూడడం మానేసి చాలా కాలమైంది. 2022లో ప్రభుత్వం థియేటర్లను నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లుగా వర్గీకరించి ధరలను 20 రూపాయల నుంచి 250 రూపాయల వరకు నిర్ణయించింది. అయితే పెద్ద సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. కానీ థియేటర్స్లలో తినుబండారాల తీరుపై ప్రేక్షకుల నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి. మల్టీప్లెక్స్ థియేటర్లో సమోసాలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్, పఫ్స్ లాంటి స్నాక్స్ ధరలు 100 నుంచి 500 రూపాయల వరకు ఉంటున్నాయి. ఇక డ్రింక్స్ 150 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. నలుగురు సభ్యులున్న కుటుంబం సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్తే టికెట్ ధరలు క్యాంటీన్ ఖర్చులతో కలిపి తడిసే మోపెడవుతోంది. దీంతో థియేటర్స్ కు జనం రావడమే మానేశారు. ఇప్పుడు ఈ అంశంపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు పవన్. తినుబండారాల నాణ్యత, ధరల నియంత్రణపై సినిమాటోగ్రఫీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. సినిమా టికెట్ కన్నా థియేటర్లలో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ధర ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు రావడం లేదు. వాటి ధరలు తగ్గిస్తే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందన్నారు. తద్వారా పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందన్నారు. సినిమా హాళ్ల నిర్వహణలో మార్పు తేవడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఇక నుంచి సినిమా రంగ అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రకటనను నిర్మాత దిల్ రాజు కూడా స్వాగతించారు. క్యాంటీన్లలో ధరలు అదుపులో ఉండాలని తాము కోరుకుంటున్నామని, ఆ ధరల భయంతో ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా మానేశారని, దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దిల్ రాజు. మొత్తానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సినిమా ఇండస్ట్రీలో బిగ్ చేంజెస్ రాబోతున్నాయన్న సంకేతాలైతే వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే సంస్కరణల దిశగా సినీ ఇండస్ట్రీ అడుగులు వేస్తోంది. ఇక థియేటర్లలోనూ క్యాంటీన్ల దోపిడీ అడ్డుకుంటే మునుపట్ల సింగిల్ స్క్రీన్స్ ప్రేక్షకులతో కళకళ్లాడే అవకాశం ఉంది.